ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అధికారం రెండు కులాల మాత్రమే అనుభవిస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బహుజనుల ధర్మ పోరాట సభకు రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి కరుణాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ సమావేశం సాగింది. బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేస్తామంటూ చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని బోడే రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులను, యువజనులను కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగానే పార్టీలు వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బడుగు బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని చెప్పారు. సోదరులు కరుణాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొద్దుటూరు బహుజనుల ధర్మ పోరాట సభకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతూ రకరకాలుగా తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100-80% పైగా ఉన్న బలహీన వర్గాలకు ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వము న్యాయం చేయకపోగా, ఈ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయకపోగా వీళ్ళని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి కేవలం కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల కోటరీలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కావచ్చు, అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ అధికారాన్ని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలంటే, యువతకు మంచి జరగాలంటే, బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని